చూస్తుండగానే హాలిడేస్ అన్నీ అయిపోయాయి. ఎలా వచ్చాయో, ఎలా అయిపోయాయో అర్థం కావటం లేదు కదా! జూన్ 12 నుంచి స్కూల్ రీఓపెన్ కదా! మరి స్కూల్స్‌కి వెళ్ళే పిల్లల కోసం మీరు అన్నీ ఈ విధంగా రెడీ చేసుకోండి. ఈ 3 రోజులు వాళ్ళ బుక్స్ కానీ, వాళ్ళ షూసు, సాక్స్, డ్రెస్సులు, బ్యాగ్స్ అన్నీ ఉన్నాయా లేవా ఒకసారి చెక్ చేసుకోండి. అన్నీ క్లీన్ చేసి రెడీగా పెట్టుకోండి. ఇక ఫస్ట్ నుంచి 12th లోపు అంటే ఈ 10 డేస్ ఇంచుమించు 10 డేస్ 11 డేస్ ఉంటాయి కదా! ఈ 10, 11 డేస్ ఏం చేయండి, పిల్లలకి కొంచెం రివిజన్ చేయించండి. ఇప్పుడు సిబిఎస్ఈ అయినా ఇంటర్నేషనల్ అయినా ఒక 1 మంత్ ఆల్రెడీ వాళ్ళకి ఈ ఇయర్కి సంబంధించిన క్లాసెస్ అయ్యాయి. పోర్షన్ అయిపోయింది కాబట్టి ఏదైతే అయిపోయిందో 1 మంత్ పోర్షన్కి సంబంధించిన రివిజన్ చేయించండి. హోంవర్క్లు ఏమైనా ఇచ్చుంటే అవన్నీ కూడా అయిపోయినాయా లేవా చెక్ చేసి అవన్నీ కూడా పిల్లల చేత చేయించండి. రోజు 1 అవర్ లేదా 2 అవర్స్ పిల్లల చేత చదివించండి, రాయించండి. మన నార్మల్ స్కూల్లో చదివే పిల్లలు కూడా ఇలాగే 1 అవర్ 2 అవర్స్ రాయండి, చదవండి. ఇవన్నీ చేయటం వల్ల ఏమవుతుంది అంటే మనకి ఇన్ని రోజులు ఇంట్లో ఉన్నారు కదా హాలిడేస్ ఎంజాయ్ చేస్తూ, ఇప్పుడు స్కూల్కి వెళ్ళాలంటే ఏడుపు వచ్చేస్తుంటుంది. అందుకని ఇలా కొంచెం వాళ్ళకి రివిజన్ చేస్తూ మెంటల్గా ఫిజికల్గా వాళ్ళని రెడీ చేయండి. ఇలా చేయటం వల్ల ఏంటంటే వాళ్ళ లోపల ఒక ధైర్యం వచ్చేస్తుంది, కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. టీచర్ ఏమన్నా అడిగినా కూడా నేను చెప్పగలుగుతాను అని. అదే కాకుండా వాళ్ళకి చెప్పండి, చక్కగా ఫ్రెండ్స్ని కలవచ్చని, ఇప్పటివరకు హాలిడేస్లో ఏమేమి చేశారో వాళ్ళతో షేర్ చేసుకోవచ్చని ఇవన్నీ చెప్పి వాళ్ళని రెడీ చేయండి. అప్పుడు వాళ్ళు కూడా అనుకుంటారు, అవును నేను స్కూల్కి వెళ్ళాలి, నా బెస్ట్ ఫ్రెండ్ ఉంటుంది, నా ఫ్రెండ్స్తో ఇలా నేను షేర్ చేసుకోవాలి, నేను చేసినవన్నీ చెప్పాలి, వాళ్ళు ఏం చేశారో అడిగి తెలుసుకోవాలి. ఇలాంటి ఒక ఉత్సాహం అనేది పిల్లల్లో కలుగుతుంది. దానివల్ల వాళ్ళ స్కూల్కి ఏంటి అసలు నేను వెళ్ళను అనే మారం చేయకుండా చక్కగా తొందరగా రెడీ అయ్యి వెళ్తారు. దీనివల్ల మీకు టైం సేవ్ అవుతుంది. వాళ్ళని రెడీ చేయాలి, పంపించాలి, వాళ్ళని ఒప్పించాలి అనే ఆ కంగారు కానీ మీకు ఇబ్బంది కానీ ఉండదు. వాళ్ళు ఇష్టంగా వెళ్తారు కాబట్టి మీకు పెద్ద కష్టం ఉండదు. పైగా వాడికి ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది వెళ్ళాలి అని. కాబట్టి ఈ రోజు నుండి ఒక టైం టేబుల్ అనేది ప్రిపేర్ చేసుకోండి, ఎలా చేయాలి ఏంటి అని. స్కూల్ కోసం పిల్లల్ని ప్రిపేర్ చేయండి. దానివల్ల వాళ్ళు హాయిగా వాళ్ళు వెళ్తారు. మీరు కూడా ఎలాంటి ఇబ్బంది కానీ స్ట్రెస్ కానీ లేకుండా మీ పనులు మీరు కరెక్ట్గా చేసుకోగలుగుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.